హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి. చూడండి, నేనైతే ఇలా సింపుల్గా ఇలా మా ఇంట్లో తులసి చెట్టు దగ్గర చేసుకున్నాను. సింపుల్గా చూడండి ఫ్రెండ్స్, వేస్తున్నాను ముగ్గు. నాకు వచ్చినట్టు చేసినాను ఫ్రెండ్స్, చూడండి. అలా చేసినాక దీపం పెట్టినాక గుడికి వెళ్ళినాను ఫ్రెండ్స్. నైట్ వెళ్ళేసి వచ్చినాను, వీడియో తీయడానికి కాలేదు. గుళ్ళో ఫుల్ జనాలు, గుళ్ళో ఉన్నారు. అసలు నడవడానికి కూడా జాగలేదు. అసలు అంత ఫుల్ రష్, ఫుల్ దీపాలు. చాలా మంచిగా అనిపిస్తుంది గుడి. అన్ని దేవుళ్ళు ఉంటాయి ఆ గుళ్ళో. వెంకటేశ్వర స్వామి గుడి చాలా పెద్ద గుడి, ఫిలిం నగర్లో. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, నేనైతే ఇలా పెట్టుకున్నాను దీపము. చూడండి ఫ్రెండ్స్, నేను గట్టు మీద ఉంటుంది, గట్టు పైన ఉంటుంది. ఇట్లా తులసమ్మ కింద ఉండదు, అందుకే కొంచెం కష్టంగా ఉంది. అందుకే కొంచెం స్లోగా ఇట్లా చేస్తున్నాను. చూడండి, కింద పెట్టుకోవడానికి లేదు, గట్టు మీద పెట్టుకున్నాము. కింద తులసమ్మ కింద పెట్టుకుంటే కొంచెం బాగుంటుండే, లేదు అలా. చాలా బాగుంది. ఓకే, రెడీ అయింది ఫ్రెండ్స్. చూడండి, ఇలా మొత్తం పెట్టేసిన, అన్నీ పెట్టేసిన ఇలా. చూడండి, నేనైతే ఇలా చేసుకున్నాను పూజ. చూడండి ఫ్రెండ్స్, మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. మేమైతే కార్తీక పౌర్ణమి ఇలా జరుపుకున్నాము. ఇంట్లోనే దీపం పెట్టుకున్నాము. తులసమ్మ అనేసి ఇంట్లోనే పెట్టుకుంటున్నాను. ఎప్పుడు గుళ్ళో పెట్టుకునేదాన్ని. ఈసారి ప్రతిసారి తులసమ్మ తెచ్చుకున్న పోంచి ఇంట్లో పెట్టుకుంటున్నాను, గుళ్ళో పెట్టుకోవట్లేదు. ఇంట్లో పెట్టుకొని గుడికి వెళ్ళేసి వస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, నెయ్యి వస్తుంది. ఎన్ని డ్యామేజ్ అయితే అది స్లో మోషన్ ఉంటుంది. అక్కడ ఒక దీపం, ఇక్కడ ఒక దీపం పెట్టినాను. ఎప్పుడు పెట్టాను, ఈసారి అయితే పెట్టినాను. పెట్టాలంటే అట్లా నాకు తెలియదు, పెట్టినాను. చూడండి ఫ్రెండ్స్, నెయ్యి పోస్తున్నాను. ఇంకా నెయ్యి ఉందనేసి నెయ్యి పోస్తున్నాను. నూనె ఎందుకు అనేసి పోయలేదు.
అనుకోనేసుకో మొత్తానికైతే దీపం పెట్టేసినానండి. ఇలా జరుపుకున్నాను చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, నాకైతే చాలా బాగా అనిపించింది. చాలా బాగా చేసుకున్నాను అనుకుంటున్నా. చాలా మంచిగా అనిపించింది నాకైతే. చూడండి ఫ్రెండ్స్. తీసుకోవాలి. 3 అయినా తీసుకున్నాను.